ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో త్వరలో కీలక మార్పులు రానున్నాయి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మరింత పారదర్శకంగా సులభతరం చేసేందుకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల పంపిణీకి ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆధార్ లేదా ఓటర్ ఐడి కార్డులు చూపించి జీరో టికెట్ పొందుతున్న విధానానికి స్వస్తి చెప్పి ఆధునిక చిప్ తో కూడిన కార్డులను ప్రవేశపెట్టనున్నారు. ఈ స్మార్ట్ కార్డులు ప్రతి మహిళకు ఒక ప్రత్యేక గుర్తింపుని ఇస్తాయి. దీనిలో భద్రత కోసం 16 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. కార్డు ముందు భాగంలో మహిళ ఫోటోతో పాటు పేరు, గ్రామం, మండలం మరియు జిల్లా వివరాలు ముద్రించి ఉంటాయి. కార్డు వెనుక భాగంలో నిబంధనలు ఉంటాయి. లోపల ఉండే చిప్ ద్వారా కండక్టర్ వద్ద ఉండే యంత్రంతో స్కాన్ చేయగానే ప్రయాణ వివరాలు నమోదవుతాయి. ఈ కార్డుల తయారీ, పంపిణీ కోసం సుమారు 75 కోట్ల రూపాయల నిధులు కావాలని ఆర్టీసీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మంది మహిళా ప్రయాణికులకు ఈ కార్డులు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా 5 లక్షల కార్డులను పంపిణీ చేసి దాని ఫలితాల ఆధారంగా రాష్ట్రమంతటా విస్తరిస్తారు. లబ్ధిదారుల గుర్తింపు కోసం ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ప్రామాణికంగా తీసుకుంటారు. పౌర సరఫరాల శాఖ డేటాను ఉపయోగించి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఈ విధానం వల్ల అటు ప్రయాణికులకు ఇటు ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. అనర్హులు ఈ పథకాన్ని వాడుకోకుండా అడ్డుకోవచ్చు. ఏ మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉంది, ఏ సమయంలో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు వంటి ఖచ్చితమైన సమాచారం లభిస్తుంది. వీటితో పాటు రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం యాజమాన్యానికి సులభమవుతుంది. ప్రతిసారి ఆధార్ కార్డులు సరిచూడాల్సిన అవసరం ఉండదు. స్మార్ట్ కార్డు స్కాన్ చేయడం ద్వారా పనిభారం తగ్గుతుంది. పేపర్లెస్ ప్రయాణం సాధ్యమవుతుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకోటలో చిచ్చురేగింది. స్నేహగీతం పాడిన చోట ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాతయ్య, కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ భీం భరత్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. నిన్నటి దాకా ఒకే వేదికపై కనిపించిన నేతల మధ్య ఇప్పుడు మామూళ్ల భాగోతంపై రచ్చ మొదలైంది. భీం భరత్ కు మామూలు ఇచ్చాను అంటూ ఎమ్మెల్యే పేల్చిన బాంబ్ మున్సిపల్ ఎన్నికల వేళ కాకారేపుతోంది. దీంతో చేవెళ్ల కాంగ్రెస్ లో ఇప్పుడు కలహాల కాపురం రోడ్డుకెక్కింది. ఎమ్మెల్యే యాదయ్య బీఆర్ఎస్ లో ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నారా అన్న సస్పెన్స్ కంటే ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పొలిటికల్ రచ్చ చేస్తున్నాయి. ఎమ్మెల్యే యాదయ్య ఇన్ఛార్జ్ భీం భరత్ కు మామూలు ఇచ్చానని చెప్పడమే కాకుండా తనపై సొంత ఊరి వాళ్ళతో స్పీకర్ కు ఫిర్యాదు చేయించి తన పరపతిని దెబ్బతీస్తారా అంటూ బహిరంగంగా కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే యాదయ్య కామెంట్స్ పై భీం భరత్ సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. మామూలు ఎక్కడ ఇచ్చావో, ఎప్పుడు ఇచ్చావో నిరూపించు, లేదంటే తలవంచు అంటూ ఎమ్మెల్యేకు ఛాలెంజ్ విసురుతున్నారు. నిరూపించకపోతే చేవెళ్ల అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాయాలంటూ సవాల్ విసురుతున్నారు. కాల యాదయ్య చేసిన కామెంట్స్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు చేవెళ్లలో ఎమ్మెల్యే కాల యాదయ్య ఎలా తిరుగుతాడో చూస్తారంటూ సవాల్ విసురుతున్నారు. దీంతో చేవెళ్ల పొలిటికల్ చదరంగంలో చెక్ పడేది ఎవరికి? ఇప్పుడు చేవెళ్ల పంచాయతీ గాంధీ భవన్ మెట్లు ఎక్కుతుందా, లేక సీఎం రేవంత్ దాకా వెళ్తుందా అనేది చర్చగా మారింది. మామూలు ఆరోపణలపై విచారణ జరుగుతుందా, లేక ఇది కేవలం ఒక పొలిటికల్ జిమ్మిక్క? చేవెళ్లలో రగులుతున్న ఈ సెగ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో రోజుకొక చోట రచ్చ తెర మీదకి వస్తుండడంతో కలకలం రేపుతోంది. ఇప్పటికే పటాన్ చెరువు, జగిత్యాల, గద్వాల్ నియోజకవర్గాల్లో వర్గపోరు నిత్యం రగులుతూనే ఉంది. లేటెస్ట్ గా ఈ జాబితాలోకి మరో నియోజకవర్గం వచ్చి చేరింది. పురపోరు వేళ చేవెళ్ల పంచాయతీ ఇబ్బందికరంగా మారిందట. నిన్నటిదాకా ఒకే వేదికపై కనిపించిన నేతల మధ్య ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాలు చేసుకుంటుండడంతో ఇది ఎటువైపు దారి తీస్తుందో, కాంగ్రెస్ పెద్దలు చేవెళ్ల పంచాయతీకి ఎలా ఎండుకార్డు వేస్తారన్నది వేచి చూడాలి. మిర్చి సాగు చేసిన రైతుల పంట పండుతుంది. తాజాగా గుంటూరు మార్కెట్ యార్డ్ లో కారప్పొడి చేసే మిర్చికి 23,000 రూపాయల రికార్డు ధర పలకగా, తాజాగా యనుమల వ్యవసాయ మార్కెట్ లో పసుపు రంగు మిర్చికి రికార్డు ధర పలికింది. అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ యనుమాముల వ్యవసాయ మార్కెట్ లో క్వింటాలు పసుపు మిర్చి ధర ఏకంగా 44,000 రూపాయలు పలికి రికార్డు సృష్టించింది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ఈ ధర భారీగా పెరిగిందని, నిన్నటి వరకు 42,500 క్వింటాల్ పసుపు మిర్చి ధర ఉందని, ఒక్కరోజు వ్యవధిలోనే 1,500 రూపాయలు పెరిగి 44,000 రూపాయలకు చేరిందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మార్కెట్ కు పంట దిగుబడి తక్కువగా రావడంతో దిగుబడి తగ్గిన వేళ పసుపు మిర్చికి విపరీతమైన డిమాండ్ ఉందని చెబుతున్నారు. పసుపు మిర్చి ధరల పెరుగుదలకు కారణం ఇదే. అసాధారణంగా పసుపు మిర్చి ధరలు పెరగడానికి వాతావరణంలో మార్పులు, తగ్గిన దిగుబడి కారణమని చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా మిర్చి తోటలు దెబ్బతిన్నాయని, గతంతో పోలిస్తే పంట దిగుబడి గణనీయంగా తగ్గిందని, డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో ధర విపరీతంగా పెరిగిందని అంటున్నారు. గత సంవత్సరం పసుపు, మిర్చి ధర క్వింటాలుకు కేవలం 16,000 రూపాయల నుంచి 17,000 రూపాయల మధ్య ఉందని, కానీ ఈసారి 2 రేట్లకు పైగా అది పెరిగిందని అంటున్నారు. వరంగల్తో పాటు కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, కృష్ణ వంటి ఇతర జిల్లాల రైతులు తమ పంటను ఇక్కడ మార్కెట్కు తీసుకువచ్చి విక్రయాలు జరుపుతుంటారు. రికార్డు ధరతో పసుపు, మిర్చి రైతుల్లో సంతోషం. ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడి తగ్గినప్పటికీ ధర విపరీతంగా పెరగడంతో కాస్త ఊరట లభిస్తోంది. గత 3 సంవత్సరాలుగా పసుపు, మిర్చి నమ్ముకుని సాగు చేస్తున్న రైతులు ఒకసారి రికార్డు ధర లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం మిర్చి రైతులకు అటు ఏపీలోను, ఇటు తెలంగాణలోను ఈసారి రికార్డు ధరలు రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కొమరంభీం జిల్లా జైనూరు మండలంలోని జంగాం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటించారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు 3.41 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే కాదు, వారం వారం బిల్లు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ లబ్ధిదారులు ఏ ఒక్కరోజు ఆలస్యం చేయకండి, వడివడిగా ఇండ్లు కట్టుకోండి, బిల్లు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే అని బట్టి తెలిపారు. నీటి పారుదల సమస్యలు అడిగారు. అప్పుడు బ్రిడ్జి అడిగారు. వాటి పనులు పూర్తి చేసే పనిలో ఉన్నామన్నారు. ఓజా కళాకారుల కళ ఎంతో గొప్పది అని కొనియాడారు. కళాకారులను ఆదుకుంటామని, అండగా ఉంటామని చెప్పారు. అందులో భాగంగా మీ ఓజా కళను కాపాడుకోవడం కోసం రుణాలు ఇచ్చే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇందిరమ్మ చీరలు కట్టుకుని మహాలక్ష్మిలాగా ఉన్నారు. మహిళలకు ఇప్పటికే 26,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని వెల్లడించారు. మహిళల్ని కోటీశ్వర్లను చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే మేము డబ్బులు కడుతున్నామని తెలిపారు. నాడు 1,000 రూపాయలు లేని పరిస్థితిలో ఉన్న మహిళను నేడు బస్సులకు ఓనర్లను చేశాం. చెప్పినట్టుగానే ధరణి తీసి భూభారతి తెచ్చామని బట్టి తెలిపారు. కొమరంభీం ప్రాజెక్టు కెనాల్ కాలేదు అన్నారు. వారికి ప్రపోజల్స్ పంపారు. త్వరలో పనులు ప్రారంభం చేస్తామని హామీ ఇచ్చారు. దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తున్నాం. 96 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చాం. విద్యుత్ శాఖ అధికారులు పొలం బాట, ప్రజాబాట పట్టారు. మీ సమస్యలు పరిష్కారం చేస్తారు. వారిని కలవండని గ్రామస్తులకు సూచించారు. 108 తరహాలో విద్యుత్ సమస్యలపైన పరిష్కారానికి 1912ను సంప్రదించండి. విద్యుత్ సమస్యలు పరిష్కారం చేస్తారని అన్నారు. మీ ప్రాంత సమస్యలను పరిష్కారం కోసం ఓ అంబులెన్స్ వస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి తెలిపారు. ఈ నెల చివరి వారంలో మీకు బ్యాంకులో ఏదైనా పని ఉందా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి. ముందుగానే బ్యాంకులకు వెళ్లి మీ పనులు పూర్తి చేసుకోండి. ఎందుకంటే జనవరి చివరి వారంలో వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 3 రోజులు సెలవులు ఖరారు కాగా 4వ రోజు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడంతో వరుసగా బ్యాంకులు మూతపడనున్నాయి. జనవరి 24వ తేదీన 4వ శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు. మరుసటి రోజు జనవరి 25 ఆదివారం సెలవు. ఆ తర్వాత జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు హాలిడే ఉంటుంది. దీంతో 3 రోజులు బ్యాంకులకు అధికారికంగా సెలవులు వచ్చాయి. జనవరి 27వ తేదీన కూడా బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. 5 రోజుల పనిదినాలను కోరుతూ జనవరి 27వ తేదీన సమ్మెను ప్రకటించారు. దీంతో 27వ తేదీన కూడా బ్యాంకులు బంద్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ సమ్మె కంటిన్యూ అయితే వరుసగా 4 రోజుల పాటు బ్యాంకు శాఖలు దేశవ్యాప్తంగా మూతపడే ఛాన్స్ ఉంది. దీంతో ఈ నెలాఖరులో మొత్తం బ్యాంకులు మూతపడే అవకాశం లేకపోలేదు. ఉద్యోగులు పని గంటలను తగ్గిస్తే కస్టమర్లకు సేవల అంతరాయం కలగకుండా చూసుకోవడానికి సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు 40 నిమిషాలు అదనంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని UFBU ప్రకటించింది. అయితే దీనిపై ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది ప్రభుత్వం, RBI. జనవరి 27వ తేదీన సమ్మెకు ముందే ప్రభుత్వం స్పందించి చర్యలు జరిపితే వినియోగదారులకు ఊరట లభిస్తుంది. లేదంటే జనవరి నెల చివరి వారం మొత్తం బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది.